అదేమ్మా దుర్గా, నాలో ఉన్న వంటోడు గురించి చెప్తుండాను. మీరు తినండి. ఓయన్నా తిను. చూసినావు కదా, చాలా బాగుండదని చెప్తుండారు. నువ్వు చేస్తే బాగోకుండా ఎలా ఉంటుందమ్మా? వరుణ్, నీకేమైనా కావాలనా? ఏంటి అన్నపూర్ణ, ఇది ఎందుకు ఇలా చేస్తున్నావు? ఏమన్నా బిర్యానీ చేసినా అది కూడా తప్పేనా? బిర్యానీ నువ్వు చేసావో ఇంకెవరు చేశారో నాకు తెలియదు అనుకుంటున్నావా? వాడికి వాడు చేసిన పాపాలకి దూరంగా పోవాలని నేను ప్రయత్నిస్తుంటే నువ్వెందుకు పదే పదే తీసుకొచ్చి వాడి చేదు జ్ఞాపకాలు నా ముందు పెడతావు? ఇది వాడు చేసిన బిర్యానీ కదా, ఆ మాత్రం తెలుసుకోలేననుకున్నావా? వాడితో మాట్లాడొద్దు, వాడి వైపు చూడొద్దు, వాడి ప్రస్తావన ఇంట్లోకి తీసుకురావద్దని నీకు ఎన్నోసార్లు చెప్పాను. నీకు అర్థం కావట్లా? వాడే వద్దనుకుంటే వాడు చేసిన బిర్యానీ తీసుకొస్తావా? దుర్గా, ప్లేట్లో చేతులు కడిగేసావేంటి? మరి మావయ్య గారిని బాధ పెట్టే ఆ చిరంజీవి చేసిన బిర్యానీ నేను మాత్రం ఎలా తింటానండి? పిన్ని, మీ అల్లుడంటే మీకు ప్రేమ ఉండొచ్చు, దాన్ని మేము కాదనట్లేదు. కానీ ఆ ప్రేమకే అందరినీ బాధ పెట్టడం మంచి పద్ధతి కాదు. అసలు ఈ ఇంట్లో ఉండొద్దు అంటే ఇంటి బయటకు వచ్చి కూర్చున్నాడు. వద్దన్నా మీరు చాటుగా వెళ్ళి కలుస్తున్నారు, పలకరిస్తున్నారు. అది కాదని అతని చేత్తో చేసిన బిర్యానీని మీరు తిండవే కాకుండా మాతో కూడా తినిపించాలని చూస్తున్నారు. మావయ్య గారికి ఇష్టం లేదని తెలిసినా కూడా ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు? చిరంజీవి అంటే మీకెంత ప్రేముందో మాకు అంతే ప్రేముంది. కానీ మావయ్య గారిని బాధ పెట్టే అంత ప్రేమ అయితే కాదు. ఆయన సంతోషంగా ఉంటేనే కదా మనం సంతోషంగా ఉంటాం. క్షణక్షణం ఆయన అలా బాధపడుతూ ఉంటే ఆయన్ని చూస్తూ మనం ఎలా ఉండగలుగుతాం? ఆయన చెప్పేది చెప్తూనే ఉన్నారు, మీరు చేసేది చేస్తూనే ఉన్నారు. వయసులో పెద్దవారు కావచ్చు, మాకంటే పద్ధతులు మీకే బాగా తెలుసుండొచ్చు. కానీ ఇది మాత్రం పద్ధతి కాదు. ఆయన కొడుకు కోసం ఆయన్ని బాధ పెట్టడం ఎంతవరకు కరెక్ట్? ఆయన్ని ప్రశాంతంగా ఇంట్లో ఉండనివ్వడం లేదు, మనశాంతిగా తిన్నివ్వడమూ లేదు. ఇలా ఎంతకాలమని? వాడి సంతోషం కోసం నువ్వు నన్ను బాధ పెట్టడానికి కూడా సిద్ధమవుతున్నావు అన్నమాట. వాడే కావాలనుకుంటే వెళ్ళిపోమని ఎన్నోసార్లు చెప్పాను కదమ్మా. నా మీద ప్రేమ అంటావు, నా కోసమే అన్నీ చేస్తున్నానంటావు. నిజంగా నా మీద ప్రేమ ఉంటే నన్ను ఇంతలా అయితే బాధ పెట్టావు. పదే పదే చెల్లెల్ని తిట్టానన్న చెడ్డ పేరు నాకెందుకమ్మా? తిను,
నీ అల్లుడు చేసిన బిర్యానీ నువ్వే తిను. అన్నా 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 ఆగన్నా, అన్నా అన్నా ఆగన్నా, కావాలంటే వేరే చేసి పెడతాను, అంతేకాని తినకుండా పోకన్నా. అట్ట వెళ్ళిపోతుండవేందన్నా? రా అన్నా రా. అన్నా ఇదేంటి కళ్ళ ముందే కమ్మటి బిర్యానీ పెట్టి ఎవరి పాటికి వాళ్ళు లేచి వెళ్ళిపోతున్నారు. మనము వెళ్దాం, కాకపోతే ప్లేట్ తీసుకుని వెళ్దాం. అత్త, ఎన్ని రోజులు అత్త ఇలా? అమ్మ విషయంలో చెయ్యని తప్పుకి వాడిప్పటికీ ఓ నింద భరిస్తున్నాడు. ఇన్నేళ్లుగా నాన్నకి దూరంగానే బతుకుతున్నాడు. ప్రేమగా ఏనాడు పలకరించింది లేదు, ప్రేమగా దగ్గరికి తీసుకుంది లేదు. ఇవి చాలవని ఇప్పుడు మళ్ళీ నేను చేసిన తప్పుకు కూడా వాడే శిక్ష అనుభవిస్తున్నాడు. నాన్న ముందే కాదు, వాడు తల్లిలా భావించే దుర్గ ముందు కూడా దోషిలా నిలబడుతున్నాడు. చాలత్త, చాలు. నా తప్పుకి నా తమ్ముడిని బలి చేయడం కరెక్ట్గా అనిపించడం లేదు. ఆ యాక్సిడెంట్ చేసింది నేనే అని నేను చెప్పేస్తాను. అప్పుడే నాన్న వాడిని కొంచెం అయినా క్షమిస్తాడేమో. ఏం చెప్తానంటుండవురా? ఏం చెప్తానంటుండావు? ఇప్పటి వరకు వాడి విషయంలో మాత్రమే మా అన్న బాధపడుతుండాడు, ఇప్పుడు నిన్ను చూసి కూడా బాధపడమంటావా? పిల్లలు పెద్దోళ్ళైనారు, సంతోషంగా వాళ్ళని వాళ్ళ బిడ్డల్ని చూసుకుంటూ బతికేయచ్చులే అనుకున్నాను. నా తల రాతకి సంతోషం అనేదే లేదు, ఏడుపే రాసి పెట్టుండాది. అటు ఆడికి చెప్పలేను, ఇటు ఈయనకి చెప్పలేను. ఇప్పుడు నువ్వు వెళ్ళి చెప్పగానే వెంటనే మా అన్న కోపం తగ్గిపోతాదా? మీ అమ్మ చావుకి కారణమయ్యాడని వాణ్ణి, వాళ్ళన్న చావుకి కారణమయ్యావని నిన్ను, ఇద్దరిని బాధ పెడుతుంటే ఇన్నేళ్లు ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు కూడా ఎండిపోయినాయిరా. ఇంకా ఏడవమంటావు? పాపకేమో కోపం ఇంకా తగ్గినట్టు ఉండదు. సరే ఏం చేస్తాం, తిడితే 4 తిట్లు తిందాం, కొడితే 2 దెబ్బలు తిందాం. తప్పుతుందా ఏమి? ఎంకన్నా